హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, నిన్న మీరు చూసుకుంటే ఢిల్లీలో జరిగిన పరిణామాలు కానీ, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమికి ఒక మేజర్గా వాళ్ళిద్దరిని హైలైట్ చేశారు నేషనల్ మీడియా కానీ. దీన్ని ఎలా చూస్తున్నారు సార్ మీరు? చేయాల్సిందే, చేయక తప్పదు. ఎందుకంటే 18 సీట్లున్న ఏపీ గవర్నమెంటు, 12 సీట్లున్న నితీష్ కుమార్ గారు, 7 సీట్లున్న షిండే గారు, అంటే ముగ్గురు ఉంటేనే ఈరోజు మోడీ గారి బలం. ఆ ముగ్గురులో ఎవరు అటు ఇటు వెళ్ళినా బలం పాయే. అది ఒకటి. అయితే గౌరవం ఫస్ట్ నుంచి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ గౌరవం ఇచ్చారు, మోడీ గారు కూడా గౌరవించి పక్కన కూర్చోబెట్టుకున్నారు. మాకు కావాల్సిందల్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుతుంది ఒకటే, మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తారా, అదే మనకు ప్రత్యేక హోదా ఇస్తారా, మా ఆంధ్రప్రదేశ్ మాకు అమరావతి గవర్నమెంట్, అమరావతి రాజధాని మాకు డెవలపింగ్కి ఫండ్స్ కావాలి, పోలవరం పూర్తి కావాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కైనా కాకుండా ఆగాలి, విశాఖపట్నంలో వాల్టేర్ రైల్వే జంక్షన్ అవ్వాలి. ఇలా మా డెవలపింగ్ కొన్ని కూడా మాకు కావాల్సిన ఫండ్స్, మాకు ఏ పోర్ట్ఫోలియో చేస్తారో వాటి కోసం డిస్కస్ చేయలే. ఇది కావాలి, ఇది మా హక్కు, మా రైటు. కనుక మేము బేషత్తుగానే మీతో ఎన్డీఏలో ఉన్నాం, ఎన్డీఏలో పార్ట్ ఆఫ్ ది ఎన్టీఏ ఆయన చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏలో ఉన్నాం, పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ. ఐమ్ రైట్ అని అడిగారు. వాళ్ళు కూడా మోడీ గారు కూడా సానుకూలంగా అన్ని స్పందించి మాకు ఈసారి డెవలపింగ్ ఇస్ ఫాస్ట్ ఇస్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసారి, అంటే 2 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన రాజధాని చూస్తాం. 2 సంవత్సరాల్లో మొత్తం టోటల్ పోలవరం నుంచి నీళ్ళు రావడం చూస్తాం. 2 సంవత్సరాల్లో ప్రైవేటీకరణ ఆగిపోవడం చూస్తాం. 2 సంవత్సరాల్లో రైల్వే జోన్ రావడం చూస్తాం. అభివృద్ధి రాష్ట్రంలో అభివృద్ధి చూస్తాం. రాష్ట్రంలో ఏ భూమి అయితే ఎవరైతే ఏలం చేశారో, తెలంగాణలో ఆంధ్రాలో 10 ఎకరాలు అమ్ముకొని తెలంగాణలో 1 ఎకరం కొనొచ్చు అన్నారు. ఆంధ్రాలో మళ్ళా అదే రేంజ్కి ఏ భూములు అయితే వాల్యూలు ఒకప్పుడు ఉండేవో అదే వాల్యూస్, అదే విలువలు, అదే వనరులు, అదే గనులు అన్నీ కూడా మళ్ళా మనం గత చరిత్ర చూస్తాం. ప్రజలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చి పరిశ్రమలు వచ్చి మళ్ళీ వ్యాపారాలు చేసి మాకు మళ్ళీ డెవలపింగ్ వచ్చి మా వనరులు వచ్చి మేము మొత్తం టోటల్గా మాకు డెవలపింగ్ ఎలా రావాలో లక్షల కోట్ల ల్యాండ్లన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయి ఏదైతే డిస్ప్యూట్స్లో ఉన్నాయో అది ఆర్బిట్రేషన్ చేయించి, అలాగే మాకు ఏదైతే రావాల్సినవి ఉన్నాయో డెవలపింగ్ చేయాలో ఆ ఫండ్స్ అన్నీ కూడా మేము పరిశ్రమలు పెట్టి అవన్నీ రావాల్సింది వచ్చి మేము ఏదైతే మొత్తం టోటల్గా ఫ్రీ పెన్షన్స్ కానీ ఇంకోటి కానీ ఏవైతే ఇవ్వాలో అన్నీ కూడా వచ్చి ఇన్కమ్ పెట్టి ఇస్తాం తప్ప అప్పు చేయడానికి ఆలోచించు. సెంట్రల్ గవర్నమెంట్ మాకు రావాల్సింది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు, సినిమా మొత్తం హబ్బు, స్టూడియోస్ ఎలా కట్టాలి, సినిమా వాళ్ళని ఎలాగ ఇక్కడ తెలంగాణలో జరగాలి, ఆంధ్రప్రదేశ్లో జరగాలి, 2 కూడా మాకు 2 కళ్ళుగా చేసుకోవాలి. కనుక అన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మోడీ గారి ఆశీస్సులతో మోడీ గారి ఆశీస్సులతో అభివృద్ధి చెందుతుంది. అలాగే మా రాష్ట్రం మేము మా సీట్లు ఉన్నాయి, మా సీట్లు తీసేస్తే మీరు గవర్నమెంట్ పడిపోద్ది, అది కాదు. ఇద్దరం దగ్గరుండి సయోధ్య కుదిరి ఆ రాష్ట్రానికి మనకి ఏం కావాలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఈరోజు త్వరపడుతుంది. అభివృద్ధి పరచడానికి ఎంపీ సీట్లు ఇచ్చారు, అభివృద్ధి చూడటానికి ఎంపీ సీట్లు ఇచ్చారు, ఆ అభివృద్ధికి మన ఫండ్స్ రావడానికి ఎంపీ సీట్లు ఇచ్చారు. దానికే మేము మాట్లాడతారనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం కూడా జరిగింది. ఈ పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏలో మొత్తం టోటల్గా మనకి ఏమేం కావాలో త్వరలోనే ప్రమాణ స్వీకారం అవుతుంది. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒకటి ఉంటుంది, నితీష్ కుమార్ గారిది ఎప్పుడైనా డౌటే. ఆయన ఏ రోజు 1 సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి ఆ బీహార్లో, ఎప్పుడైనా జంప్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. షిండే గారిది డౌటే, ఎప్పుడు జంప్ ఉంటుందో తెలియదు ఆయనది కూడా. ఎందుకంటే వీళ్ళంతా నిలకడ ఉండదు, నిలకడ లేని రాజ్యం, నిలకడ లేని వాళ్ళు ఏ రోజు ఎటు ఉంటారో తెలియదు. కానీ ఇస్ ద కమిట్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు ఇస్ కమిట్మెంట్. మాట అంటే మాటకి నిలబడే వ్యక్తి అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన కమిట్మెంట్ రాష్ట్రానికి ఏం కమిట్మెంట్ ఇచ్చాడో, దేశానికి ఏం కమిట్మెంట్ ఇచ్చాడో ఆ కమిట్మెంట్ మీద నిలబడతారు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు. కానీ అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మా కమిట్మెంట్ కూడా మా రాష్ట్ర అభివృద్ధి కమిట్మెంట్ కావాలి. కాబట్టి మా రాష్ట్ర అభివృద్ధి కమిట్మెంట్ మోడీ గారు, అమిత్ షా గారు మా రాష్ట్ర అభివృద్ధి చెయ్యండి, మాకు రావాల్సిన వనరులు ఇవ్వండి, మాకు రావాల్సిన ఫండ్స్ ఇవ్వండి, మాకు రావాల్సినవన్నీ నిలబెట్టండి, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యండి. ఈరోజు కష్టకాలంలో ఉన్నాం. పక్క రాష్ట్రం 3 సంవత్సరాలు అవతరణ దినోత్సవం 3 సార్లు అవసర దినోత్సవం చేసుకుంటే మేము ఈరోజు రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మా బతుకు. రాజధాని లేని రాష్ట్రంలో ఈరోజు మేము బతుకుతున్నాం. ఈరోజు మొత్తం డెవలపింగ్ లేవు, పరిశ్రమలు లేవు.
కష్టాల్లో నెట్టేసిన గత గవర్నమెంటు, అప్పులు పాలు చేసిన గత గవర్నమెంటు. మొత్తం టోటల్గా పోలవరం ఆగిపోయింది, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడైపోయింది, మొత్తం అన్నమరావతి రాజధాని మొత్తం కట్టినవన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయి అన్నీ మొత్తం రీమోడల్ చేయాలి, మొత్తం పూర్తి చేయాలి. ఆ 35,000 ఎకరాలు ఉన్న అమరావతి ఆ అక్కలు ఆ తమ్ముళ్ళు చంద్రబాబు గారిని నమ్మి ఆ ఇచ్చిన ల్యాండ్లన్నీ కూడా వాళ్ళకి డెవలప్ చేయాలి. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఉద్యోగాలకి మేము తోడ్పడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, మేము విశాఖపట్నం డెవలప్ చేయాలి, విశాఖపట్నంలో సినీ హబ్గా తీసుకురావాలి, సాఫ్ట్వేర్ని పొందుపరచాలి, అక్కడ ఉద్యోగాలు అనేది ఎంప్లాయ్మెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ రావాలి. అలాగే ఈస్ట్ గోదావరిలో మేము స్టూడియో కట్టాలి, ఈజ్ డెవలపింగ్ అని కోనసీమ అనేది చెప్పాలి, తిరుపతిలో సినిమా స్టూడియో కట్టాలి, మళ్ళీ సినీ ఇండస్ట్రీ టూరిజం హబ్ అని చెప్పాలి, మదనపల్లి ఫారెస్ట్లో మేము డెవలప్ చేయాలి. సినీ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, సినీ ఇండస్ట్రీలో మొత్తం మదనపల్లి కానీ ఇంకో సినీ హబ్గా తయారవుతుంది. అలాగే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ మనం ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి ఉన్నారు, అమెరికా రాయబారి కార్యాలయం కావాలి, అలాగే లండన్ రాయబారి కార్యాలయం కావాలి, అలాగే మాకు దుబాయ్ రాయబారి కార్యాలయం కావాలి. ఏదైతే మాకు పక్కన చెన్నైయో పక్కన హైదరాబాదో పక్కన మేము బెంగళూరు వెళ్తున్నామో మా పిల్లలు విజయవాడలోనో విశాఖపట్నంలోనో ఇంటర్వ్యూస్కి వెళ్ళేటట్టు ఉండాలి. ప్రతిదీ కూడా మేము ఇంకొకరికి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి మేము దేహి అని కాపలా కాయకుండా మా రాష్ట్రంలో మా హక్కులు మేము కాపాడుకునే విధంగా అన్నీ కూడా మాకు డెవలపింగ్ కావాలి. ఆ డెవలపింగ్ కావాల్సిందే మా ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు తెస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మేము నమ్ముతున్నాం పూర్తిగా. ఈజ్ అండ్ పార్ట్ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ సపోర్టెడ్ చంద్రబాబు నాయుడు గారు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. సార్ నిన్న చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇది చాలామంది దాన్ని వైరల్ చేశారనమాట. అంటే మామయ్యకి శుభాకాంక్షలు, బాబాయ్కి శుభాకాంక్షలు ఇలా పోస్ట్ చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే ఇన్ని రోజులు ఎప్పుడు స్పందించలేని జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం స్పందిస్తున్నారు కదా, దీనిపై మీరు ఎలా చూస్తారు సార్? చాలా మంచి పరిణామం. జూనియర్ ఎన్టీఆర్ గారు మామయ్యకి, అత్తయ్యకి, బావకి, మా తోట ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలపడం అనేది మంచి పరిణామం. కానీ ఈ పరిణామంలో ఒక చిన్న బాధ కూడా ఉంది. 52 రోజులు జైల్లో అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు మామయ్య మేము ఉన్నాం, మా కుటుంబం హరికృష్ణ గారి కుటుంబం మేము ఉన్నాం, మీకు సపోర్ట్ ఉంది, మేము అండగా ఉన్నామని ఒక ఫీట్ చేసి ఉంటే సంతోషించేవాళ్ళం. అలాగే మొత్తం టోటల్గా ఆయన 72 గంటలు నరకయాతన, 75 సంవత్సరాల వయసున్న వ్యక్తిని 72 సంవత్సరాలు నరకయాతన అనుభవిస్తుంటే మామయ్య మేము ఉన్నాం, మీకు సపోర్ట్గా ఉన్నాం అని ఒక్క మాట అని ఉంటే బాగుండేది. అలాగే అత్తయ్య సొంత అత్తయ్య, ఆమె నా భర్త లేనిదే నేను రాను, ఈ రాజమండ్రిలో నా భర్తతోనే నేను వస్తాను అని చెప్పి ఆమె భీష్మించుకుంటూ కూర్చొని ఒక నడి రోడ్డు మీద ఒక కార్విన్లో కూర్చుంటుంటే అత్తయ్య మేము ఉన్నాం, మా సపోర్ట్ మీకు ఉన్నది, మా మొత్తం టోటల్ మా కుటుంబం అంతా ఉందని పెట్టుంటే సంతోషించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ జైలు జీవితం, ఆయన కట్టిన జీవితం ఒక సాధారణ జీవితంలో చిత్రహింసలు పెడుతుంటే ఆ బాధపడుతూ ఉంటే నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటప్పుడు మామయ్య మేము ఉన్నామని అని ఉంటే సంతోషించేవాళ్ళం. బావాని లోకేష్ గారు ఒక పక్క తండ్రిని కాపాడుకోవడానికి లాయర్ల పక్కన, ఒక పక్క ఆయన అరెస్ట్ చేయడానికి వస్తున్న పోలీసుల్ని, ఒక పక్క కార్యకర్తను అరెస్ట్ చేస్తుంటే లా ప్రకారం లాయర్లు పెట్టుకోవడానికి, ఒక పక్క తల్లి వేదన, ఒక పక్క భార్యను కాపాడుకుంటూ, ఒక పక్క పార్టీని కాపాడుకుంటూ 52 రోజులు నిద్రలేని రాత్రులు ఎన్ని నడిపి ఎంత కష్టపడ్డా, ఆ రోజు కష్టపడుతున్నప్పుడు బావా నేను మీకు అండగా ఉన్నాం, హరికృష్ణ గారి ఫ్యామిలీ అంతా కరెక్ట్గా మీకు సపోర్ట్గా ఉన్నాం, నిలబడతాం అని ఒక్క మాట అని ఉంటే సంతోషించేవాళ్ళు. ఆయనే కాదు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డికి భయపడి భయభ్రాంతులయ్యి ఒక్కరు కూడా అయ్యా మేము ఉన్నాం, చంద్రబాబు మీ దగ్గర మేము అండగా ఉన్నాం, బాబు లోకేష్ బాబు మీకు సపోర్ట్గా ఉన్నాం, అమ్మ భువనేశ్వరమ్మ మీకు సపోర్ట్గా ఉన్నాం, ఒక్కలైనా వచ్చారా? ఒక్కలైనా చేశారా? ఇప్పుడు పంచులు రెడీ చేసుకొని, బుకేలు రెడీ చేసుకొని లైన్ కట్టి శుభాకాంక్షలు తెలుపుతూ రేపు ప్రమాణ స్వీకారప్పుడు ఎన్ని పేపర్ యాడ్లు వస్తాయో చూడండి. ఇదా మీరు అంటే? బాగుంటే మంచి కోరుతారు అంటే, పాడైపోతే వదిలేస్తారా? కష్టకాలంలో ఉన్నవాడే మనవాడు, కష్టం కాలంలో సుఖకాలంలో వచ్చినవాడు మనవాడు కాదు. ఎస్, అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు. ఇంకొకటి కూడా అంటాను, ఫ్యామిలీ అంటే ఈజ్ బిగ్. మన ఫ్యామిలీ మన అంటారు. కుటుంబం సపోర్టు లేదే నీకు బయట వాళ్ళ సపోర్ట్ వస్తుందా? నీ చెల్లెలు సపోర్ట్ లేదే జగన్మోహన్ రెడ్డి గారు, మీ తల్లి సపోర్ట్ లేదే మీకు సపోర్ట్ ఉంటుందా అని మనం అడుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, మన శిల్ప గారు, రవి గారికి ఆయన సపోర్ట్ చేయడానికి వెళ్తూ వైసీపీ వాళ్ళకి సడన్గా ఆలాప్ తీస్తాడని ఇంకొక గంటలో ఎలక్షన్ ముగుస్తుందనగా వెళ్ళి సపోర్ట్ చేస్తున్నా అంటే మెంబర్ ఆయన మామయ్య మేనల్లుడు అరవింద్ గారు
చిరంజీవి గారు ఇంతమందికి ఒక ఫ్యామిలీ మెంబర్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ సడన్గా వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేస్తే ఎంత బాధ అనిపించుంటుంది ఆ మనిషికి, ఎంత కుటుంబానికి ఎంత బాధ అనిపించదు, ఎంత కష్టం అనిపించుంటుంది. ఎందుకంటే ఆయన సపోర్ట్ అటు ఉండాలి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీ సపోర్ట్ నాకు కావాలని అడగట్లా, కుటుంబమే కావాలని ఆల్ ఆఫ్ ది సడన్ ఈ విధంగా మేము ఒక రాక్షస పాలన కోసం పోరాడుతున్నాం, ఒక ప్రజల కోసం పోరాడుతున్నాం, 100 కోట్లు సినిమాలు వదిలేసి పోరాడుతున్నాం. ఇదేంటి నా కుటుంబంలోనే మళ్ళా చీలిక వచ్చిందా, ఈ జగన్మోహన్ రెడ్డి కావాలని చీలిక పెట్టాడా? ఇది ఎక్కడికి ఆయన విజ్ఞతతో ఉన్నవారు, చాలా పెద్ద వ్యక్తి, ఆయన సెలబ్రిటీ, ఈజ్ అ బిగ్ ఆర్టిస్ట్. కానీ ఎందుకు జరిగింది అల్లు అర్జున్ గారు ఇలా జరిగింది? ఎంతమంది ఆ ఫ్యామిలీ బాధపడి ఉంటారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధపడి ఉంటారో, అలాగే అందరూ కూడా ఎంత బాధపడి ఎంత కష్టపడ్డారో. ఫ్యామిలీ విలువలు తెలిసిన వ్యక్తిగా ఆయన అందరూ కుటుంబం అంటే ఆ సపోర్ట్ కోసం కాదు, ఫ్యామిలీ మెంబర్ బయటికి వెళ్తే ఎంత బాధ ఉంటుంది అనే దానికోసమే ఈ వివరంగా ఇది కూడా మేము వివరించి చెప్పవలసి వస్తుంది. ముద్రగడ్డ పద్మనాభం గారు దాంట్లో ఫ్యామిలీ స్విచ్ పెట్టారు. ఆ బాధ ఆయన ఒక వైసీపీకి సపోర్ట్ చేస్తే ఆయన అంత పెద్ద వ్యక్తి, తల్లి, ఆ పిల్లలు ఎంత బాధపడ్డారు, ఎంత నరకమేమని అనిపించారు. ఇది వైసీపీ నైజం, వైసీపీ రాజ్యం. వైసీపీ నైజంలో కుటుంబాన్ని తగాదాలు పెట్టి కుటుంబాన్ని విడగొట్టడమే వాళ్ళ నైజం. చెల్లిని పట్టించుకోరు, తల్లిని పట్టించుకోరు, తండ్రిని ఫోటో తీసేశారు సాక్షిలో. తండ్రి సంబంధం లేదు, వన్ మ్యాన్ హిట్లర్ పాలన చేశాడు. హిట్లర్ పాలన చేసే దాంట్లో ఈ కుటుంబాలు విడిపోతుంటే ఎంత కష్టం అనిపిస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంటుంది. అల్లు అర్జున్ గారు శిల్పారావు గారికి సపోర్ట్ చేసి ఆయన ఓడిపోయారు. ఇప్పుడు అంటే ఇదేమన్నా నెక్స్ట్ ఆయన సినిమాల మీద ఏమన్నా అల్లు అర్జున్ గారి సినిమాల మీద పడే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? కాదండి, నేనేమంటున్నానంటే సినిమాలకి రాజకీయానికి సంబంధం లేదు. సినిమా వేరు, రాజకీయం వేరు. ఎవరు వ్యక్తిగతంగా ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. సినిమాలు అనేది దయచేసి సినిమా నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి, కానీ సినిమాలకి ప్రభావం చూపదు. ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు ఒప్పుకోము కూడా. ఎందుకంటే సినిమాకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ట్రోల్ చేయొద్దు. సినిమాని సినిమాలాగానే చూడండి. రాజకీయం వేరు, రాజకీయం ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఆయన వెళ్ళారు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఆయనకి వెళ్ళారు. ఇది సినిమాలకి ప్రభావం చూపకూడదు. ఈ రాజకీయానికి సినిమాకి ముడి కట్టొద్దు. ఇది సినిమా అనేది సినిమానే చూడాలి. ఆయన బిగ్ ఆర్టిస్ట్, ఆయన పెద్ద ఆర్టిస్ట్ అయ్యాడు. కానీ ఎలాగైనా మెగాస్టార్ వృక్షం నుంచే వచ్చారు. అల్లు రామలింగయ్య మనవడుగా, అల్లు రామలింగయ్య అల్లుడిగా చిరంజీవి గారిని ఎప్పుడూ గర్వపడతాడు ఆయన. నేను అల్లు రామలింగయ్య గారు అల్లుడినే గర్వపడతాడు తప్ప ఏ రోజు కూడా నేను చాలా పెద్ద సెలబ్రిటీ నేను ఏ రోజు అనుకోడు. అందుకే చిరంజీవి గారు ఎప్పుడు అంతటివాడు, మన అందరం ఇంతటి వాళ్ళం. కనుక ఆయన గొప్పతనం, ఆయన మోక్షంలో నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి ఆయన వ్యక్తిగతంగా వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎవరిని దీంట్లోని అది ఈరోజు మనం వాళ్ళు మీరు తప్పు చేశారంటానికి ఏమీ లేదు. వాళ్ళు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు. కనుక వాళ్ళ విజ్ఞతకి అందరికీ వదిలేస్తున్నాం. కానీ వచ్చుంటే బాగుండేది అనేది నాకే కాదు, దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ అనుమానాన్ని నేను నివృత్తి చేస్తున్నాను అంతే. అండ్ సినిమా ఇండస్ట్రీ నుంచి నిన్న చాలామంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ విషెస్ చెప్పారు. అందరికీ చంద్రబాబు నాయుడు గారు కూడా రిప్లై ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. అంటే నెక్స్ట్ రాబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సినిమా ఇండస్ట్రీకి? తెలంగాణలో, ఇక్కడ ఆంధ్రాలో ఉండే సినిమా ఇండస్ట్రీకి ఎలా ఉండబోతుంది సార్? ఎవరు రాని, ఎవరు రాకపోని, ఎవరు కష్టాల్లో రాని, కష్టాల్లో రాకపోని, సినిమా ఇండస్ట్రీని ప్రేమించే వ్యక్తిగా, సినిమా ఇండస్ట్రీని కాపాడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విశాఖపట్నంలో సినీ హబ్గా, అలాగే మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఏమేమి కావాలో, వనరులు కావాలా, ఎలా కావాలా, ఎంప్లాయ్మెంట్ కావాలా, మీకు మొత్తం జర్నలిస్టులు మీకు స్థలాలు కావాలా, ఏ విధంగా డెవలపింగ్ అవ్వాలా, తెలంగాణలో డెవలప్ అవ్వాలా, ఆంధ్రాలో డెవలప్ అవ్వాలా, రెండు డెవలప్ అవుతూ రెండు కళ్ళుగా చూసుకుంటూ ఇద్దరు కూడా రెండు రాష్ట్రాలు 68% మా రెవెన్యూ అనేది అక్కడి నుంచి వస్తుంది, 32% అనేది తెలంగాణ నుంచి వస్తుంది. ఈ రెండు షూటింగ్స్ ఎలా చేయాలి, ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చేయాలి, ఎఫ్డీసీ చైర్మన్ అనేది మొత్తం టోటల్గా ఇండస్ట్రీ ఉన్న వ్యక్తినే పెట్టాలి. సంస్కృతి కార్యక్రమాలు ఉన్న సినిమా ఇండస్ట్రీకి వారధిగా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే, గొప్ప వాళ్ళని ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా ఉన్న వాళ్ళని పెట్టాలి. వాళ్ళే మీకు గవర్నమెంట్కి మాకు కూడా ఏమేం కావాలో, మా కష్టాలు ఏంటో, మా బాధలు ఏంటో, మా టికెట్లు ఏంటో, మా రేట్లు ఏంటో, ఎన్ని షో బెనిఫిట్స్ ఏంటో, మామూలుగా మాకు 230 చిన్న సినిమాలు ఏంటో అన్నీ మాట్లాడడానికి ఒక మంచి వ్యక్తి ఎఫ్డీసీ చైర్మన్ ఉండాలి. అది దాంట్లో నో డౌట్ మా సినిమా వాళ్ళే ఉండాలనేది మా విన్నపం. ఫస్ట్ మేము చెప్పడం జరిగింది. మా రిక్వెస్ట్ కూడా నేను కూడా ఎఫ్డీసీ చైర్మన్ ఆశిస్తూ ఉన్నాను. ఆశించడంలో తప్పులేదు, ఎందుకంటే నేను కష్టపడ్డాను, ఆశిస్తున్న ఆ సినిమా ఇండస్ట్రీకి ఇస్తే నేను కరెక్ట్గా నీతి నిజాయితీగా పనిచేసి నాకున్న ఆలోచనని డెవలప్ చేయడానికి, ఇండస్ట్రీని విశాఖపట్నంలో డెవలప్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగని నాకు ఇవ్వకపోయినా నాతోటి సినిమా వాళ్ళకి ఎవరికి ఇచ్చినా, మా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇచ్చినా ఫుల్ కోఆపరేషన్ చేస్తూ లోకేష్ గారి మాటకి, లోకేష్ గారి
చేశారు. దానికి నేను ఆయన ఏం చెప్తే దాన్ని చిరస వహిస్తూ నేను సినిమా ఇండస్ట్రీ బాగు కోసం, పార్టీ బాగు కోసం ఏదో కష్టపడటానికైనా సిద్ధంగానే ఉన్నాను. ఆశించడంలో తప్పలేదు, నేను ఆశిస్తున్నాను, వస్తుందని చూస్తున్నాను. రాకపోయినా కూడా లోకేష్ గారు ఏం చెప్తే అది చేస్తాను. అంటే పోసాని గారు కూడా ఇంతకుముందు చాలా మాట్లాడడం జరిగింది ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ఆయన అంటే ఇంకా ఏం రిజిగ్నేషన్ అలాంటిది కూడా ఏం చేయలేదు. ఏంటి అంటే ఆయన ఎలా అనిపిస్తుంది మీకు ఇది చూస్తే? ఆయన ఎఫ్డీసీ చైర్మనా? కాదు, తిట్లు కాదు, ఏదో తిట్లు కమిటీ నాటక ఉత్సవాల చైర్మన్. అంటే అదే నంది అవార్డులు, అదే తిట్టుకల కమిటీ చైర్మన్. కాబట్టి ఆయన చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఆయన ఏ రోజు ఎఫ్డీసీ కోసం మాట్లాడలేదు, ఏ రోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కోసం మాట్లాడలే, ఏ రోజు సినిమాల కోసం మాట్లాడలే, ఏ రోజు స్టూడియోల కోసం మాట్లాడలే, సినీ ఇండస్ట్రీ బాగుపడడం కోసం మాట్లాడలే. తిట్లు పురాణం ఎత్తుతూ, ఫ్యామిలీ కోసం ఎత్తుతూ అసభ్యకరంగా మాట్లాడటానికి ఆయన చైర్మన్గా అన్నాడు. ఆ తర్వాత అది అందరికీ, రోజా గారికి, ఆ సంబరాల రాంబ గారికి అవార్డులు ఇస్తూ వచ్చాడు. కనుక ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉన్నారు. కాబట్టి శ్యామ్లా లాంటి వ్యక్తులు, ముసలినక్క అని తండ్రిని మర్యాద ఇవ్వలేని వాళ్ళు, తల్లిని మర్యాద ఇవ్వలేని వాళ్ళు, రేపు ఇండస్ట్రీలో వచ్చి ఇలాంటి వాళ్ళని మన అందరూ ఒక ప్రొడ్యూసర్లుగా, అంత పెద్ద ఆయన్ని మనం మీ తండ్రికి మీ తల్లి మీకు నేర్పించిన నాగరికత ఇదే అయితే, మీరు చంద్రబాబు గారు అన్నమాట మీరు ఇలాగైతే అది కరెక్ట్గా ఉండొచ్చు. కానీ నేను శ్యామ్లా గారిని ఒకటి అడుగుతా, అమ్మ నీ తల్లిని నీ తండ్రిని ఇలాగే అడుగు, ముసలినక్క అంటావా తల్లి? అమ్మ నీ తల్లిదండ్రులు నేర్పించిన నాగరికత నీకు ఇదేనా తల్లి? నీ సంస్కారం ఇదేనా అమ్మ? నా 14 సంవత్సరాలు చేసిన చీఫ్ మినిస్టర్, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఇంత మాట అన్నావే. నీలాంటి వాళ్ళనా మేము సినిమాలు పెట్టి నిర్మాతలుగా సినిమా తీయాలా? నీలాంటి వాళ్ళనా యాంకర్గా పెట్టి మేము సినిమాలు తీయాలా? మర్యాద తెలియని వాళ్ళు, సంస్కారం తెలియని వాళ్ళతో చేయాలా? అది వాళ్ళ విజ్ఞతగా నిర్మాతలకు వదిలేస్తున్నా. ఆ నిర్మాతలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఇది పోసాని కృష్ణమురళి గారు ఇష్యూస్ బేస్డ్ ఏమైనా మాట్లాడవచ్చు. కానీ మనం ఒక ఫ్యామిలీ కోసం, అసెంబ్లీ కోసం చిరంజీవి గారు మదర్ని కూడా మాట్లాడారు, మన చిరంజీవి గారు మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కూడా మాట్లాడారు. ఇలాంటి వాళ్ళగా మన సినిమా నిర్మాతలుగా మనం ఇలా వేసాలిస్తాం, ఇలాంటి వాళ్ళన మనం చూస్తాం. ఎంక్వైరీ ఆల్రెడీ వీళ్ళు ఏమైనా డబ్బులు తీసుకున్నారా, ఈ జీతాలు తీసుకున్నారా, అవన్నీ కూడా ఎంక్వైరీలో తేలితే అది చట్టం పరిధిలో ఏముంటే అవి చేస్తారు. కానీ ఎవరికి కక్ష సాధింపులు ఉండవండి. చట్టం పరిధిలో ఏది ఉంటే అది నడుచుకుంటూ వెళ్తారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక ఫైనల్ క్వశ్చన్ సార్, ఇందాకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారనమాట. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు మారిపోయాయి, ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి, ఇలా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు దీన్ని చూడాలి అని చెప్పి. దీన్ని ఎలా చూస్తారు మీరు? దాడులు జరగడానికి వైసీపీలు ఎక్కడున్నారు? ఎక్కడ లేరు. వైసీపీలు ఎక్కడ లేరు. దాడులు జరగట్లేదు, అది కూడా తప్పే. 100% ఇందాక కూడా ఖండించాం. ఏదైతే ఉందో చట్టం పరిధిలో ఏ బోర్డులు ఉన్నాయో అన్ని బోర్డులు చట్టం పరిధిలో, చట్టం కంపల్సరీ ఇంకొక 5-6 రోజులు ఆగితే చేస్తుంది. అది అతి విశ్వాసంకి వెళ్ళకండి. వాళ్ళు చేసిన తప్పులు మనం చెయ్యొద్దు, వాళ్ళు చేసిన ఆవేశాలు మనం పడొద్దు, వాళ్ళు చేసిన రవిడీజాలు మనం చెయ్యొద్దు. మనం చట్టం పరిధిలో, చట్ట ప్రకారం అన్నీ నడుస్తాయి, అన్నీ జరుగుతాయి. కనుక దయచేసి ఓపిక పట్టండి. ఎవరు ఆ చట్టాన్ని చేతిలో తీసుకో, చట్టానికి అతిథులు కారు. ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాట రాకుండా చూడండి. ఎవరైతే ఏ ఆఫీసర్లు అయితే మనల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరెవరు ఇబ్బంది పెట్టారో అందరూ కూడా త్వరలోనే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ చూసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు. స్ట్రిక్ట్ ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళ మీద సర్వీస్ ఉంది, రిమూవ్ చేయడానికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కనుక తొందరపడొద్దు. దయచేసి వాళ్ళు చేసిన తప్పులు మనం చెయ్యొద్దని మళ్ళీ నా మనవి, నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.